ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జులై మాసము 5వ తారీఖు ఆదివారపు ఉదయకాల శుభాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు తన మహాకృపలో గడిచిన 6 మాసాలన్నీ కూడా మనల్ని కాచి కాపాడి ఈ 7వ మాసము మొదటి పునరుద్ధాన ఆదివారానికి మనల్ని సిద్ధపరిచాడు గనుక అందరము కుటుంబాలుగా సిద్ధపడి సకాలంలో ఆయన సన్నిధికి వెళదాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, భక్తుడు లేదా ఆషాబు కుమారులు దేవుని మందిరం మీద, దేవుని సన్నిధి కోసం, ఆయన ప్రసన్నత కోసం వారి కలిగి ఉన్న ఆశను వెల్లడి చేస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు మా ప్రాణం ఆశపడుతున్నదని, అలాగే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అనగా ఆశలు కలిగి ఎప్పుడు ఎప్పుడు అని ఆరాటపడుతుంది. జీవము గల దేవుడు అనగా ఎప్పుడు యుగయుగాలు ఉండే దేవుడి కోసం ఆయన సన్నిధికి వెళ్ళాలన్న కోరికతో, ఆయన సన్నిధిలో కనిపించాలన్న ఆశతో ఎప్పుడు వెళ్తాను అన్న ఆరాట కోరికలు వెల్లడి చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి దూరమైన లేకపోతే దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తున్న వారి ఆశ, ఆసక్తి, వారి ప్రాణంతో చెప్పుకుంటున్న దేవుణ్ణి అడుగుతున్న మాటలు ఈ వచనంలో మనము చూడగలం. మరి నీకు సమీపముగా మందిరపు ఆరాధన వినబడుతూ ఉంది కదా. నీకు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలుసు కదా. దేవుడి వారమంతా కూడా నీకు ఆరోగ్యం ఇచ్చి కాపాడాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న సిద్ధపాటుతో, ఆతృతతో, ఆసక్తితో ఈ వారమంతా కాపాడిన దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాలని మంచి మనసు కలిగి ఉన్నావా? అలా ఉంటే గనక ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీవు ఆశ కలిగి ఉంటే గనక ఆయన ఆజ్ఞను నెరవేర్చిన దానిగా, ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మీరుంటారు. యెహోషువ కుటుంబం వలె నేనున్న ఇంటి వారందరూ కూడా యెహోవాను సన్నిధించదమని చెప్తున్నాడు. దావీదు దేవుణ్ణి ప్రాధేయపడుతూ, నేను నా కుటుంబం నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉన్నట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నా ఆశ దేవుని సన్నిధికి వెళ్ళేదిగా ఉంటే గనక, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేసుకున్న భక్తుల కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లు, కుటుంబాలుగా మన కుటుంబాలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అలా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆయన మందిరానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన ఆదివారం నుండి కాచి కాపాడి ఈ నూతన మాసమైన 7వ మాసంలో మొదటి ఆదివారాన్ని మాకు అనుగ్రహించావు. ఆరాధించడానికి ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి, ప్రతి వ్యక్తిని నీ సన్నిధికి నడిపించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ భద్రత, కాపుదల దయచేయండి. వారిని మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే వారు ఉంటున్న స్థానాల్లో చేసే ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించండి. బలహీనులైన వారిని బలపరచండి. నేటి ఆరాధనల ద్వారా అందరూ ఆశీర్వదింపబడటానికి కృప కలిగి చేయమని, నీ చిత్తానుసారంగా జరిగించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.